వినియోగదారుల ఫోరం ద్వారా నాణ్యమైన సేవలు రావాలని మాజీ ఎమ్మెల్సీ భాజపా సీనియర్ నేత ఎన్ రామచంద్రరావు అన్నారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల కేసులు ఆస్రా ద్వారా పరిష్కారం హర్షణీయమన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆస్రా ఆధ్వర్యంలో ఈ నెల 15న బెంగళూరులో జరిగే 6వ జాతీయ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ను ముఖ్య అతిథిగా హాజరై ఆస్రా వ్యవస్థాపక అధ్యక్షులు హబీబ్ సుల్తాన్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఉచితంగా న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా ఆస్రా ఏర్పడిందన్నారు. ఆస్రా ఫౌండర్ హబీబ్ మాట్లాడుతూ సంస్థ 2016లో ప్రారంభమై 12 రాష్ట్రాల్లో 1000 మంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నారని, ఆస్రా సంస్థ ప్రతి సంవత్సరం ఆస్రా నేషనల్ సమ్మిట్ నిర్వహిస్తుందన్నారు. డిసెంబర్ 15న 6వ జాతీయ సదస్సు బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి మునియప్ప, ఐఏఎస్ విజయ్ జోష్న తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. అడ్వకేట్ సంస్థ ఇది దేశంలో వినియోగదారుల ఒక చైతన్యం కోసము గత కొన్ని సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా అప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ యొక్క సంస్థ స్థాపకుడు న్యాయవాది, విశాఖపట్నం న్యాయవాది శ్రీ సుల్తాన్ అలీ గారు, వారు ఈ యొక్క సంస్థని స్థాపించి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి యొక్క వినియోగదారుల కేసులు అడ్వకేట్స్, నాన్ అడ్వకేట్ అందరూ కూడా కలిసి ఈ వినియోగదారులో ఒక చైతన్యాన్ని తీసుకురావటం, ఒక ఉద్యమం లాగానే తీసుకుని జరిగింది. మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి యొక్క ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, జడ్జిలు, అదేవిధంగా వినియోగదారులు, బాధితులు, కన్జ్యూమర్ సంబంధించినటువంటి ఒక అన్ని రకాలైనటువంటి ఒక ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనందరూ తెలుసు, దేశంలో వినియోగదారుల ఒక చైతన్యం పెరుగుతూ ఉన్నది. ఏ చిన్న కొనుగోలు చేసినా దానికి రిసిప్ట్ తీసుకోవాలి. దాని రిసిప్ట్ తీసుకొని ఎక్కడైనా మోసం జరిగితే, ఏదైనా సర్వీసెస్ సరిగ్గా లేకపోతే వెంటనే కన్జ్యూమర్ కోర్టుకు పోవటము, కన్జ్యూమర్ కోర్టు దానికి న్యాయం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రొఫెషనల్ సర్వీసెస్లో కూడా ఇది ఇంజనీర్స్ అయితే ఏంటి, డాక్టర్స్ అయితే ఏంటి, ఇతర వాళ్ళకు కూడా కన్జ్యూమర్ ఫోరం అనేక సార్లు న్యాయం చేసినటువంటి ఒక దాఖలాలు మనం చూసినాం. అంటే భారతదేశంలో కూడా పెరుగుతున్నటువంటి ఒక వినియోగదారుల చైతన్యంతో ఒక నాణ్యమైనటువంటి ఒక సర్వీసెస్, నాణ్యమైనటువంటి ఒక సేవలు ప్రజలకు అందాలి అనేటువంటి ఆలోచనతో ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ చట్టము ప్రజలకు ఉపయోగంలో రావాలి, దీంట్లో అనేక మార్పులు రావాలి, ఈ చట్టాల్లో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా అవగాహన కలగాలి అనేటువంటి సమాజంలో ఈ యొక్క సంస్థ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి వారి ప్రయత్నానికి నేను అభినందిస్తూ ఈరోజు బెంగళూరులో జరుగుతున్నటువంటి నెక్స్ట్ ఏదైతే 6th కాన్ఫరెన్స్ ఏది ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. బెంగళూరులో జరగబోయేటటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమము సఫలీకరం కావాలని నేను న్యాయవాదుల మిత్రులు కూడా కోరుతా ఉన్నాను. న్యాయవాదులతో పాటు వినియోగదారులకు సంబంధించిన చాలా సంస్థలు ఉన్నాయి, కన్జ్యూమర్ అసోసియేషన్స్ అని, కన్జ్యూమర్ ఫోరమ్స్ అని, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సమాజంలో వినియోగదారుల యొక్క చైతన్యాన్ని మనం కలిగించి ఈ దేశంలో మంచి నాణ్యమైనటువంటి సేవలు ప్రజలకు దొరికేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సంస్థ ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఈ 6th సమ్మిట్ ఏదైతే బెంగళూరు జరుగుతుందో అది సఫలీకరం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను.